అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రెండో విడత అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ జేడీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 19న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్దమవుతోందని చెప్పారు. అదే రోజు పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం నిధులు విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఎన్పీసీఏలో ఇనాక్టివ్ గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటించారు. సండే మార్కెట్ వద్ద డ్రైన్లు, ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఫ్లైఓవర్, అండర్ బ్రిడ్జ్, రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. వీఆర్ హైస్కూల్ తరహాలో 15 మున్సిపల్ స్కూళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. వీఆర్సీ హైస్కూల్ తరహాలో 15 స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామని నారాయణ చెప్పారు. స్కూల్స్ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతలకు మంత్రి నారాయణ అభినందనలు తెలిపారు. ఇక చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ కి 115 కోట్ల నిధులతో 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కర్ణాటక బ్యాంక్ ఏటీఎం సేవలు వ్యాపారస్తులు, ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, అందరూ సేవలు వినియోగించుకోవాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని ఏఎస్ఆర్ పేట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కర్ణాటక బ్యాంకును మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో ఓర్వకల్లుకు 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఓర్వకల్లులో బ్యాంకులు అందుబాటులో లేవని, ఈ అవకాశాన్ని కర్ణాటక బ్యాంకు వాళ్లు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్టుబడిదారులు ఏపీకి వస్తున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైజాగ్ లో జరిగిన వ్యాపారవేత్తల సమావేశంలో ఎవరి ఊహకి అందనంతగా పెట్టుబడులు వచ్చాయన్నారు. 64 దేశాల నుంచి ప్రతినిధులు రావడం చిన్న విషయం కాదన్నారు. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు, కంపెనీలు జగన్ ప్రభుత్వ హయాంలో ఇమడలేకపోయాయని, ఎన్నో కంపెనీలు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో త్వరలోనే కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయని ఎంపీ వేమిరెడ్డి చెప్పారు. సీసీఐ నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం 12కు మించకుండా రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం 33% పంట నష్టపోతే పరిహారం ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయని, కానీ మైలవరంలో పరిస్థితి మరోలా ఉందన్నారు. మైలవరం మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ప్రారంభించారు. కేంద్రం నిబంధనలు సడలించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే సీఏ సతీష్ కుమార్ మరణానికి వైసీపీ నేతలకు సంబంధం ఏంటని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. విచారణ చేయకముందే సతీష్ ఆత్మహత్యగా ఎలా చెప్తారని నిలదీశారు. గతంలో వివేకానంద రెడ్డి హత్య ఘట్టంలో అసత్యాలు ప్రచారం చేసినట్టే ఈ ఘట్టంలోనూ ప్రచారం చేస్తున్నారని పార్థసారథి ఆరోపించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. సొళ్ల బుజ్జిరెడ్డి ఎస్టీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. గొర్ల సునీత, కాకి లక్ష్మి, కడక మల్లేశ్వరరావు, కిల్లో సాయిరాం, వెంకటప్ప మెంబర్స్ గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, ఎమ్మెల్సీ సోమవీర్రాజు హాజరయ్యారు. ఆడబిడ్డపై ఇంత దౌర్జన్యమా? రాజకీయంగా ఎదుర్కోలేక ఆస్తులు ధ్వంసం చేస్తారా అంటూ టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంఘ తేజస్విని మండిపడ్డారు. అనంతపురం లక్ష్మీనగర్లో పార్క్ చేసిన తేజస్విని కారును గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. గతంలో సూపర్ సక్సెస్ బహిరంగ సభ సమయంలో కూడా తన కారుపై దాడి చేసి ధ్వంసం చేశారని తేజస్విని తెలిపారు. ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం జరిగింది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావుకు 4 రోజుల కస్టడీ కోర్టు అనుమతిచ్చింది. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ కస్టడీ పిటిషన్పై విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. సంజయ్ బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేయడం ఇది 3వసారి. ఇక ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ప్రస్తుతం సంజయ్ రిమాండ్లో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా కార్యకర్తల త్యాగాలతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని గుర్తు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీరారెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మిర్యాలగూడకు అధిక మొత్తంలో నిధులు కేటాయించి రాష్ట్రంలోనే అగ్రభాగంలో నిలబెడతామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. తెలంగాణలో మరో 15 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ కొంపల్లి ఫ్లైఓవర్ పనులు ఇప్పటికే పూర్తి కాకపోవడంపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ట్రాఫిక్ కష్టాలపై ఆయన దృష్టి పెట్టారు. 2022లో ప్రారంభమైన ఫ్లైఓవర్ పనులు 3 ఏళ్లు గడిచినా ఎందుకు పూర్తి కాలేదని అధికారులను ప్రశ్నించారు. దీనివల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయాల పాలయ్యారని ఆయన ఆరోపించారు. పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్పై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ప్రభుత్వ వైఖరిని ఎంపీ ఈటెల నిలదీశారు. కాంట్రాక్టర్ స్పందించకపోతే ప్రజల నుంచి దెబ్బలు తప్పవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారిని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత వార్నింగ్ ఇచ్చారు.
ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ వల్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై జాగృతి సంస్థ నిరంతరం పోరాటం చేస్తుందని కవిత స్పష్టం చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు కాపాడుకోలేని స్థితిలో ఇప్పుడున్నామని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఇవాళ సత్తుపల్లి జేవీఆర్ ఓసీ సింగరేణిలో కార్మికులతో కవిత మాట్లాడారు. 2 ఏళ్లుగా మెడికల్ బోర్డు కోసం కొట్లాడుతున్నామన్నారు. డిసెంబర్ 13న సింగరేణి సీఎండీ కార్యాలయాన్ని ముట్టడి చేయబోతున్నామని ప్రకటించారు. సింగరేణి ఉద్యోగం ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ లాంటిదని, డిపెండెంట్ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తామన్నారు. సింగరేణి గని కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని, మీకోసం పోరాటం చేసే తమకు అండగా ఉండాలని కార్మికులను కవిత కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపురం మండలం సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద నిర్మిస్తున్న మారేళ్లపల్లి లింక్ కెనాల్ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సందర్శించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని, మార్చి నాటికి రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మారేళ్లపాడు ప్రాజెక్టు వల్ల అశ్వాపురం, బోర్గంపాడు మండలాల్లో 26,309 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ప్రతి ఎకరాలో 2 పంటలు వేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చేందుకు నేటి యువత రాజకీయాల్లోకి రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లోకి రాకుంటే దేశాన్ని కుటుంబ వారసత్వ రాజకీయాలు పట్టిపీడించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో నెలకొన్న పోటీ, ఎదురవుతున్న సవాళ్లను భారత్ అధిగమించాలంటే తప్పనిసరిగా యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల నుండి పాదయాత్ర నిర్వహించారు. వారణాసి సినిమా టీజర్ ఫంక్షన్ లో హనుమంతుడి శక్తిని చులకన చేసి మాట్లాడిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తక్షణమే యావత్ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని జనజాగరణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విశాఖలో ఆయన దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి నిరసన చేపడతామని జనజాగరణి సమితి రాష్ట్ర కన్వీనర్ ఎస్ఎల్ఎన్ వాసు హెచ్చరించారు. ప్రపంచం మెచ్చిన తెలుగు సినిమా దర్శకుడు రాజమౌళికి హనుమంతుడిపైనే కోపం వచ్చేంత బలుపు పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో అనేక సమస్యలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, సమస్యలను చెబితే సిబ్బంది అసభ్యకరంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రహరీ లేకపోవడంతో ఆకతాయిలు రాత్రివేళ హాస్టల్ ప్రాంగణంలోకి చొరబడి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. విద్యార్థుల ఆందోళనతో ఇన్ఛార్జ్ డీఈఓ సిద్ధార్థరెడ్డి, తహసీల్దార్ గిరిబాబు వచ్చిన హాస్టల్ను పరిశీలించి హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేశారు. హాస్టల్లో సమస్యలను 10 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. వికారాబాద్ జిల్లా పెద్దముల్లో పోలీసులు ఓ వ్యక్తిపై 3rd డిగ్రీ ప్రయోగించారు. మాబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ అనే వ్యక్తిని ఎస్ఐ వేణుకుమార్ పోలీస్ స్టేషన్లో చితకబాదారు. గౌస్ అనే వ్యక్తి 2 నెలల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే ముత్తూరు రిపోర్ట్స్ వచ్చాయంటూ అల్లుడైన ఫిరోజ్ కు పోలీసులు ఫోన్ చేసి పిలిచారు. పోలీసులు ఫిరోజ్ ను లోపలికి తీసుకెళ్లి కాళ్లు చేతులపై 40 నిమిషాల పాటు కొట్టారు. అయితే గౌస్ ను చంపినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారని ఫిరోజ్ ఆరోపిస్తున్నాడు. పోలీసుల దెబ్బలకు ఫిరోజ్ కు తీవ్ర అస్వస్థత లోను కావడంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లాలో రిమాండ్ ఖైదీ మృతి సంచలనంగా మారింది. సీఎంఆర్ఎఫ్ అక్రమాల వ్యవహారంలో రాజేష్ అకౌంట్లోకి నగదు బదిలీ అయిందన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు. అయితే రాజేష్ మృతికి పోలీసులే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. గుండెపోటుతో ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఓ వ్యక్తిని సిబ్బంది పట్టించుకోలేదు. కనీసం ప్రథమ చికిత్స అందించకపోవడంతో బంధువులు అతన్ని ఉదయగిరి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలోనే మరణించాడు. ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బోరబండలో హిజ్రాల ఆందోళనకు దిగారు. మరో హిజ్రా తీరుకు నిరసనగా కొందరు హిజ్రాలు పెట్రోల్ పోసుకుని పండించారు. ఈ ఘటనలో 3కి గాయాలయ్యాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని సంధ్యా కన్వెన్షన్ నిర్వాహకులపై హైడ్రాకు ఫిర్యాదులొచ్చాయి. దాంతో వెంటనే విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. భారీ క్రేన్లతో నిర్మాణాలను నేలమట్టం చేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం అశ్వరావుపేట మున్సిపాలిటీలో ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను అధికారులు తొలగించారు. సుమారు 150 కుటుంబాలు 3 ఏళ్ల నుంచి అనధికారికంగా ఇక్కడ నివాసం ఉంటున్నాయి. అయితే రాత్రి 2 గంటల నుంచి రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు కలిసి అక్రమ నివాసాలు తొలగించారు. పోలీసులను మోహరించి అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. తమకు కనీసం సమాచారం లేకుండా ఇళ్లు కూలుస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శాంతి భద్రతల దృష్ట్యా సిపిఐ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.
గోషమహల్ చాక్నీవాడలో 5 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. కొత్త భవనం నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టడంతో ఆనుకుని ఉన్న భవనం స్వల్పంగా దెబ్బతింది. జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. గోషమహల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భవనంలో ఉన్న వారిని ఖాళీ చేయించారు. భవనం కుంగడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మహాశివుని అనుగ్రహం ప్రజలందరిపైన ఉండాలని ఆ పరమశివుని కోరుకున్నట్లు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు. కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారిని రఘురామ కృష్ణంరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నపూర్ణాదేవికి దాతల సహాయంతో 35 లక్షల విలువైన వెండి మకర తోరణం అందించడం సంతోషకరమన్నారు. నూతన పాలక మండలిలో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని రఘురామ చెప్పారు. విజయనగరం జిల్లా కోవాలో ఉన్న పురాతన శివలింగం చుట్టూ పొలాలు, మధ్యలో రుద్రభూమి. కార్తీక మాసం చివరి వారం కావడంతో అక్కడ శ్మశానంలో ఉన్న శివలింగానికి పూజలు చేయడానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. మహాదేవుడికి అర్చనలు, అభిషేకాలు, బిల్వార్చనలు చేయడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు చెబుతున్నారు. మరోవైపు చోళుల కాలం నుంచి 700 ఏళ్లుగా ఈ ప్రదేశంలో పూజలు జరుగుతున్నట్లు పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించారు. హీరో సాయిధరం తేజ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న తేజ్ వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వచ్చే ఏడాది వేసవిలో ఏటిగట్టు చిత్రం విడుదలవుతుందని, నూతన ఏడాదిలో తన వివాహం కూడా జరుగుతుందని సాయిధరం తేజ్ తెలిపారు. ప్రముఖ శిల్ప కళాక్షేత్రం లేపాక్షి వీరభద్రాలయంలో 7 శిరస్సులో నాగేంద్రుడికి వేద పండితులు వేద రుద్రాభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం ముగింపు సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేద పండితులు మహారుద్రాభిషేకం నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైరల్ ఫీవర్లు వణికిస్తున్నాయి. జీజీహెచ్ ఆసుపత్రికి జ్వరపీడితుల క్యూ కడుతున్నారు. తీవ్రమైన చలిగాలులతో పాటు వైరల్ జ్వరాలు కూడా విజృంభిస్తూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్కాపురం, పెద్దారవీరపాడు, తర్లపాడు మండలాల్లోని పలు గ్రామాల నుంచి జ్వరపీడితులు ప్రతిరోజు చికిత్స కోసం జీజీహెచ్కు వస్తున్నారు. వైరల్ ఫీవర్లు తగ్గించేందుకు అధికారులు గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని, హెల్త్ క్యాంపులు నిర్వహించి మందులు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. ననియాల పరిసరాల్లోకి చొరబడ్డ 2 ఏనుగులు వరి పంటను ధ్వంసం చేశాయి. ఏనుగుల సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు లోనవుతున్నారు. ఏనుగుల సంచారంపై గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏనుగుల కదలికలపై అటవీశాఖ అధికారులు నిఘా పెట్టారు. రాత్రి సమయంలో రైతులు పొలాల్లోకి వెళ్లొద్దని, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ వీరాభిమాని కరీంనగర్ టీడీపీ సీనియర్ నేత కళ్యాడపు ఆగయ్య కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆగయ్య మరణించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీని వీడని ఆగయ్యకు ఇటీవల మహానాడులో సీఎం చంద్రబాబు, నటుడు బాలకృష్ణ సన్మానం చేశారు. ప్రస్తుతం కరీంనగర్ టీడీపీ నియోజకవర్గ కన్వీనర్గా, తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధిగా ఆగయ్య ఉన్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడుగా ఆగయ్య మెలిగేవారు. ఆగయ్య మృతికి టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆకతాయి నిర్వాకం కలకలం రేపుతోంది. ఏకంగా ఎంఆర్ఓ కార్యాలయాన్ని అమ్ముతామంటూ ఓఎల్ఎక్స్ లో ఫోటోలు పెట్టాడు. కాగా ఆకతాయిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టుపడింది. ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో గంజాయి తరలిస్తున్నారు అనే సమాచారంతో జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు తనిఖీ చేశాయి. S4 బోగీలో ఓ ప్రయాణికుడి బ్యాగ్లో 1920 గంజాయి చాక్లెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రగ్స్ నిరోధంపై అవగాహనకు సంకల్పం పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మంగళవారం అమరావతి విట్వర్సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. డ్రగ్స్ విక్రయిస్తున్న 6 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంగా ఎస్పీ వివరాలు వెల్లడించారు. నిందితుల దగ్గర నుంచి 17 గ్రామాల MDM డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి గుంటూరులో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని ఎస్పీ హెచ్చరించారు. హైదరాబాద్ శామీర్పేటలో చైన్ స్నాచింగ్ రెచ్చిపోయారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి 4 తులాల బంగారు చైన్ 2 దుండగులు లాక్కెళ్లిపోయారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మెదక్ జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రామాయంపేట NH44 పై షార్ట్ సర్క్యూట్ తో కారు ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. ప్రమాదం నుంచి కారులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎన్డీఏ కూటమి నేతల మధ్య ఇవాళ సమావేశాలు జరిగాయి. కేబినెట్ రద్దు చేస్తూ తీర్మానం ఆమోదించారు. సమావేశం ముగిసిన వెంటనే నితీష్ కుమార్ రాజ్భవన్ వెళ్లి గవర్నర్కు
తన రాజీనామాను సమర్పించారు. అయితే కొత్త ప్రభుత్వంతో సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు ఆపద్ధర్మ సీఎంగా నితీష్ కుమార్ కొనసాగనున్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో ఈ నెల 20న బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కర్ణాటక సీఎం పంచాయతీ వ్యవహారం ఢిల్లీకి చేరింది. గత 4 రోజులుగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీఎం సిద్దరామయ్య హస్తంలో మకాం వేశారు. సీఎం పదవి కోసం డీకే శివకుమార్ పావులు కదుపుతూ ఉండగా మరోవైపు అధిష్టానం అపాయింట్మెంట్ కోసం సీఎం సిద్దరామయ్య వేచి చూస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం కాంగ్రెస్ నేతలతో లాబింగ్ చేయడంలో బిజీ అయినట్లు సమాచారం. మరోవైపు కర్ణాటక సీఎం మార్పు ఖాయమని డీకే శివకుమార్ అనుచరులు చెబుతున్నారు. చెన్నైలో ప్రముఖులను టార్గెట్ చేస్తూ బాంబు బెదిరింపులు వచ్చాయి. సీఎం స్టాలిన్ సహా పలువురు సినీ ప్రముఖులకు వరుస బాంబు బెదిరింపులు, మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు. సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు ప్రముఖ నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బూ ఇళ్లకు గత రాత్రి బాంబు బెదిరింపులు వచ్చాయి. డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్స్ రావడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీంతో ఇది ఆకతాయిల పనేనని పోలీసులు తేల్చారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన అల్లర్లపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. ఆమెకు మరణశిక్ష విధించింది. బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు జరగడానికి ప్రధాన సూత్రధారి షేక్ హసీనానే అని కోర్టు వెల్లడించింది. ప్రధాని పదవిలుంటూ వ్యవస్థీకృత పద్ధతిలో ఆందోళనకారులను చంపాలని ఆమె ఆదేశించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఇందుకోసం అవసరమైతే హెలికాప్టర్లను ఉపయోగించాలని భద్రతా బలగాలకు సూచించినట్లు పేర్కొంది. ఇక తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ తనకు మరణశిక్ష విధించడాన్ని దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు మోసపూరితమైనదన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని ఆరోపించారు. తాను నిరూపించుకోవడానికి కోర్టు న్యాయమైన అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని హసీనా అన్నారు. కాంగో లువాలాబా ప్రావిన్స్ కలాండో సైట్లోని రాగి గనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో 32 మంది మృతి చెందారు. మైనింగ్ దగ్గర కాల్పుల శబ్దం వినిపించడంతో కార్మికులు పరుగులు తీశారు. ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీస్తూ ఉండడంతో వంతెన కుప్పకూలినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఈ గనిలో ప్రమాదాలు జరగడంతో చాలా మంది చనిపోయారు. గత ఐపీఎల్లో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలో కీలక మార్పులు జరిగాయి. కన్నడకు చెందిన ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ ఆర్సీబీకి యజమానిగా ఉండబోతోందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్లో ఆర్సీబీ ఫ్రాంచైజీని హోంబళే ఫిల్మ్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే హోంబళే ఫిల్మ్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కన్నడలో హోంబళే ఫిల్మ్స్ 6 సినిమాలు తీసింది. హీరో యష్తో కేజీఎఫ్ 2 చాప్టర్లు తీగా ప్రభాస్తో తీసిన సలార్ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించనుంది.